నాడు నేడు పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. పాఠశాలల పరిస్థితి చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుందని అన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని దేవినేని వెంకటరమణ హైస్కూల్ నందు విద్యార్థులకు విద్యా కిట్లను స్థానిక టీడీపీ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కిట్లను ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను తమ సొంత పిల్లల్లాగా టీడీపీ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. యూనిఫామ్, బుక్స్, స్కూల్ బ్యాగ్, షూస్ విద్యా కిట్ ద్వారా ఇస్తున్నామన్నారు. మధ్యాహ్న సమయంలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని అన్నారు. అనంతరం ఎరుబోతు రమణారావు శ్రావణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఈరోజు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా విద్యా కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి తమ సొంత పిల్లల్లాగా ఈ ప్రభుత్వం చూసుకుంటూ ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. వాళ్ళకు యూనిఫామ్లకి బట్టలు కుట్టించుకోవడానికి యూనిఫామ్ కుట్టించుకోవడానికి బట్టలు ఇస్తున్నాం. చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం. రాసుకోవడానికి నోట్ బుక్స్ ఇస్తున్నాం. పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. అలాగే స్కూల్కి నడిచేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి షూస్ కూడా పెట్టి మధ్యాహ్నం పూట పౌష్టికాహారం కూడా స్కూల్స్లో ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని మా సొంత పిల్లల్లాగా చదువు చెప్తున్న విద్యార్థులు కానీ స్కూలు టీచర్లు కానీ అందరూ కూడా చక్కని వాతావరణం చూస్తూ ఉన్నాం.